దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము శ్రద్ధగా విన్నట్లయితే దేవుడు మనతో మరొకసారి మాట్లాడేదానికి ఇష్టపడుతున్నాడు. గనుక మనమందరము కూడా దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా విందాము. ఇది వరకు చక్కటి పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహిమపరిచాం. ఇంకా రావాల్సిన వారిని కూడా దేవుడు త్వరపెట్టి నడిపించినట్లుగా ప్రార్థన చేశాం. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాము. ప్రియులారా, ఈ సమయము అంశము ఎందుకు దేవుడు నిన్ను చూడకుండా ఉన్నాడు. అంశము ఈరోజు అంశము ఎందుకు దేవుడు నిన్ను చూడకుండా ఉన్నాడు, అలాగే నీ ప్రార్థన వినకుండా ఉన్నాడు. దేవుడు నిన్ను ఎందుకు చూడకుండా ఉన్నాడు, ఎందుకు నీ ప్రార్థన వినకుండా ఉన్నాడు అనే అంశం మీద దేవుని యొక్క వాక్యాన్ని మనము శ్రద్ధగా విందాము. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకు దేవుడు మన ప్రార్థన వినకుండా ఉన్నాడు? యెషయా గ్రంథములో 59వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు మనము చదువుకున్నట్లయితే దేవుడు మనకు ఈ రాత్రికాల సమయంలో సుస్పష్టముగా తెలియచేసేదానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, మనం అనుకుంటాం, ఎందుకు దేవుడు నా ప్రార్థన వినకుండా ఉన్నాడు, నా వైపు ఎందుకు చూడకుండా ఉన్నాడు, నేనంటే దేవునికి ఇష్టము లేదేమో, దేవుడు నా చెయ్యి విడిచిపెట్టాడేమో అని అనేక మంది అనుకోవచ్చు. గమనించండి, ఆ మాట అనుకునే సహోదరి సహోదరుడా, దేవుడు పక్షపాతి కాదు అని నీవు జాగ్రత్తగా గమనించాలి. ఆయన ఒకే మాట అన్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. అంటే దేవుడు లోకమును అనగా లోకములో ఉన్న వారందరినీ ఎంతగానో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అని చూసినట్లయితే, ఒక్క మాటలో మనము చూసినట్లయితే, తన ప్రాణము ఇచ్చేంతగా మనల్ని ప్రేమించాడు. ఇటువంటి ప్రేమ, ప్రాణమిచ్చిన ప్రేమ ఈ భూమి మీద ఎక్కడ చూసినా, భూతద్దం పెట్టి చూసిన వెదికినా దొరకనిది నా యేసుక్రీస్తు ప్రేమ. మరి ఇక్కడ ఎందుకు మనము ప్రశ్నిస్తున్నామని చూసినట్లయితే మరొకసారి చదవండి. చూడండి, మనం అనుకుంటాం, కానీ ఆయన ఏమంటున్నాడు? రక్షింపనేరకయుండినట్లు యెహోవా హస్తము కురచగా కాలేదంట. గమనించారా? ఆయన బాహుబలము చేత ఆయన హస్తమును చాపి ఉన్నాడు. ఆయన చెయ్యి చాపి, తన హస్తమును చాపి ఆయన మనల్ని అందరినీ పిలుస్తూ ఉన్నాడు. ఏమని? నా యొద్దకు రాకుండా, నా మాటలు వినకుండా, నా వైపు చూడకుండా, నా నుండి మీరు అనేకమైన మేలులు పొందుకొనకుండా, ఆరోగ్యము, ఆనందము, సంతోషము, సమాధానము, నెమ్మది, దీర్ఘాయువు మీరు పొందుకొనకుండా ఎక్కడికి వెళ్తున్నారు? దేన్ని వెంబడిస్తున్నారు? ఎందుకు మీరు ప్రయాసపడుతున్నారు అని దేవుడు గ్రహించి మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఆయన ప్రేమతో ఆయన చెయ్యి చాపి పిలుస్తూ ఉన్నాడు.
ఆయన పక్షపాతే చెప్పండి? ఆయన ఒకరిని ప్రేమించి మరొకరిని ద్వేషించునా? భూసంబంధమైన తండ్రి తమకెంతమంది పిల్లలు ఉన్నప్పటికీ అందరినీ ఏక ప్రేమతోనే ప్రేమిస్తాడు. ఒక మనిషికి ఇంత ప్రేమ ఉంటే మరి దేవాది దేవునికి ఎంత ప్రేమగా ఉండాలి చెప్పండి. అందుకు ఆయన మాట్లాడుతున్నాడు, నేను లోకమును ఎంతో ప్రేమించాను. ఈ సంగతి నువ్వు గుర్తించావా? ఈ సంగతి నువ్వు గ్రహించావా? ఇది గ్రహించకుండా, ఈ సంగతి గుర్తించకుండా దేవుడు నన్ను చూడలేదు, దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు, నా కన్నీటిని తుడవలేదు, నా బాధలు తీర్చలేదని మనం అనుకుంటుంటాం. అందుకే ఇక్కడ వాక్యం చెప్పబడుతోంది, దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనములో, రక్షింపనేరక ఎండినట్లు యెహోవా హస్తము కురచకాలేదంట. అలాగనే విననేరక ఎండునట్లు ఆయన చెవులు మందము కాలేదంట. ఆయన చెయ్యి చాపుతున్నప్పటికీ ఆయన చేతిలోనికి నీ చెయ్యిని అప్పగించలేకపోతా ఉన్నావు. ఆయన నీ సంగతంతా విని నిన్ను పిలుస్తూ ఉన్నప్పుడు నీకు చెవులు మందముతో వెళ్ళిపోతూ ఉన్నావు. నీ ఇష్ట ప్రకారముగా నీవు ఎంచుకున్న మార్గములో వెళుతూ అనేకమైన శోధనలో పడిపోయి బాధలకు గురి అయిపోయి, ఎక్కడున్నాడు దేవుడు, ఏమైపోయాడు దేవుడు, దేవుడు ఉంటే నాకే ఎందుకు ఇలాగ జరుగుతుంది, నా కుటుంబానికి ఎందుకు ఇలాగ అవుతుంది, నా పిల్లలకే ఎందుకు ఇలాగ జరుగుతుంది, నా సంసారమే ఎందుకు ఇలాగ పాడైపోతుంది, దేవుడు ఉంటే మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది అని మరలా దేవుని మీదికి నెపము మోపేదానికి అనేక మంది కంకణము కట్టుకొని దేవుని మీదికి రాయి వేసేదానికి సులువుగా ఉంటారు. నిన్ను రక్షించేదానికి ఆయన చెయ్యి కురచగా లేదని వాక్యం చెప్పబడతా ఉంది. ఆయన చెయ్యి నీ పైన చాచి ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు, చూడుము నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నానంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు! ఆయన చెయ్యి చాచడమే కాదు కానీ ఆయన అరచేతుల్లో మనల్ని చెక్కుకొని ఉన్నాడు. ఆయన నీవు చేసే ప్రతి ప్రార్థన వింటున్నాడు. తెలుసా నీకు? నీవు చేసే ప్రతి ప్రార్థన వింటున్నాడు. నీవు కార్చే ప్రతి కన్నిటిని ఆయన చూస్తున్నాడు. నా ప్రార్థన ఆలకిస్తున్నాడు, నా ప్రార్థనకు జవాబు ఇస్తాడు, నా కన్నీటిని చూస్తున్నాడు, నా కన్నీటిని తుడుస్తాడు అని విశ్వాసముతో నీవు ఆయన సన్నిధిలో నిలిచినట్లయితే తప్పనిసరిగా ఆయన బాహువు నీ పైన చాచి ఉన్నది, ఆయన చెవులు నీ ప్రార్థన వింటున్నాయి, ఆయన చెయ్యి చాచి నీ కన్నీటిని తొడవబోతున్నది. ఆయనది ప్రాబ్లం లేదు, మనదే ప్రాబ్లం. ఆయన ఆలస్యం చేసే దేవుడు కాదు, మనమే ఆలస్యం చేస్తాం. మనమే ఆలస్యము చేసి ఆయన యొద్దన విచారించలేము, వాటిని పొందుకోలేము. ఇంకా ఏమంటున్నాడు 2వ వచనం చూడండి. ఎందుకు మన ప్రార్థన వినకుండా ఉన్నాడు, ఎందుకు దేవుడు నిన్ను చూడకుండా ఉన్నాడు అని చూసినట్లయితే 2వ వచనములో నీ పాపములు ఆయన ముఖమును నీకు మరుగుపరిచెను. ఏమని చెప్పబడుతోంది వాక్యము?
ఎందుకు దేవుడు నన్ను చూడకుండా ఉన్నాడు, ఎందుకు నా ప్రార్థన వినకుండా ఉన్నాడు, ఎందుకు నా కన్నీళ్ళు కష్టాలు తుడచకుండా ఉన్నాడు అని నీవు అనుకోవచ్చు. ఆయనది ప్రాబ్లం లేదని మొదటి వచనములో చెప్పబడింది. యెహోవా నిన్ను రక్షింపనేరకయుండినట్లు ఆయన హస్తము కురచకాలేదు, విననేరకయుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఆయన ఆల్రెడీ సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడు. అయితే కారణము ఎందుకు చూడలేదంట? నీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచినని చెప్పబడుతుంది. ఎవరు చేసుకున్న పాపములు ఆయన ముఖమును మనకు మరుగు చేసిందంట. చూడకుండా ఎలాగ చూడగలరు? ఆయనను ఎందుకు చూడగలరు, ఎందుకు చూడలేకపోతున్నారని చూసినట్లయితే పాపములు, ఎవరి పాపములు? మన పాపములు ఆయన ముఖమును చూడకుండా మరుగు చేశాయి. గమనించండి ఎలాగ మరుగు చేశాయంటే, సూర్యకిరణాలు మన మీద ప్రసరించబడుతున్నప్పుడు, సూర్యుని ఎండ మన మీద పడుతున్నప్పుడు ఒక మేఘము అలాగ అడ్డొచ్చిందనుకోండి, ఎండ పడుతుందా? సూర్యకిరణాలు మన మీద పడతాయమ్మా? ఎందుకు పడవు? మేఘము అలాగ అడ్డు వచ్చి ఆ ఆకాశంలో ఉన్న సూర్యుని యొక్క కిరణాలు మన మీద ప్రసరింపకుండా మేఘము వచ్చి అడ్డుపడినట్లుగా మనము చేసిన పాపములు దేవుని యొక్క ముఖమును చూడకుండా, దేవుని సన్నిధిని మనము పొందుకొనకుండా, ఆయన ఆశీర్వాదాలు మనము పొందుకొనకుండా, ఆయన దీవెనలు మనము పొందుకొనకుండా ఎలాగున్నాయంట? మరుగు చేయబడినట్ట. మేఘములాగా ఏమడ్డం వచ్చింది? మనము చేసిన పాపములు దేవునికిని మనకును అడ్డుగోడగా వచ్చి నిలవబడింది, అడ్డు బండగా వచ్చి నిలవబడ్డాయి పాపములు. అందుకే దేవుని మనము చూడలేకపోతున్నాం. కాబట్టి ఇక్కడ కూడా అంశము, ఎందుకు దేవుడు నిన్ను చూడకుండా ఉన్నాడంటే, నీవు చేసిన పాపములు నీకును ఆయనకును అడ్డుగా ఉన్నాయి గనుక ఆయన మనకు కనపడకుండా మరుగు చేయబడ్డాడు. ఆమేన్. ఆయన ముఖమును మనము చూడలేకుండా మరుగు చేసుకున్నారు. ఏంటి? పాపములు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ పాపములు మరి మనం ఏం చేయాలి? ఈ పాపములు ఏం చేయాలి? దావీదు పాపము చేసినప్పుడు కదా, ఆ పాపము నుండి చాలా బాధపడ్డాడు, చాలా వేదన చెందాడు, భయపడ్డాడు. ఆ భయము, బాధ, దిగులు, వణుకు ఇవన్నీ కూడా పోవునట్లుగా విందు ఏర్పాటు చేశాడు, కచేరీ ఏర్పాటు చేశాడు, పాటలు పాడుతున్నారు, వాయిద్యాలు వాయిస్తున్నారు, నైట్ అంతా కూడా ఆనందంగా జరుగుతుంది. కానీ ఆయన ఆత్మలో, అతని హృదయములో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానము లేదు. అన్నీ జరుగుతున్నప్పటికీ అతని హృదయము వేదనకు కలత చెందుతున్నది, కన్నీళ్లు విడుస్తుంది. అప్పుడు ఏం చేశాడు? ఒప్పుకున్నాడు దేవుని ఎదుట. దేవుని బిడ్డలారా, మరి ఈ పాపములు, మనం చేసిన పాపములు దేవుని ముఖమును చూడకుండా అలాగా అడ్డుగా ఉన్నాయంటున్నారు కదా. మరి ఈ పాపములు పోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? కొంతమంది వస్తారు, కొంతమంది వచ్చేసి ఈ తాయిత కడితే, ఏంటి ఈ తాయిత కడితే అవి పాపాలు పోతాయి. ఎందుకంటే ఈ తాగిత ఎక్కడో మునీశ్వరులు ఉండే ఆ యొక్క పర్వతాలలో దొరికేది, మొలిచేది. అక్కడ వారు సంవత్సరాలు తపస్సు చేసి నిండు అమావాస్య రోజున దాన్ని అర్ధరాత్రి తీసుకొని వచ్చి శ్మశానములోనికి వచ్చేసి కదా, ఆ యొక్క శవాలను కాల్చి బూడిద చేసేసి ఆ బూడిదలో దీనిని కలిపి తీసుకొని వచ్చింది. మామూలుది కాదు ఇది.
అమ్మో అంత చేశారంటే, అవును ఏమనుకున్నారు? మరి ఎట్లా స్వామి అంటే ఏమంటారు? ఎట్లా స్వామి అంటే ఏమీ లేదు, ఒక నల్ల కోడి, ఏం కావాలమ్మా, ఒక నల్ల కోడు, లేకపోతే గట్టిగా కనిపిస్తే నల్ల మేకపోతూ, 5,000 పదార్లు కదా, ఇంకా కొన్ని కొబ్బరి గిన్నెలు, రకరకాలుగా అన్నీ కూడా. ఎంత ఖర్చు అవుతుంది? చాలా ఖర్చు అవుతుంది. అయినా అవి పోతాయా చెప్పండి? ఆ పాపాలు పోవు. మనిషి యొక్క పాపాలు పోవాలంటే ఏం చేయాలి? నువ్వు డబ్బు, వెండి, బంగారాలు వెల పెట్టి పోగొట్టుకోవాలనుకుంటే పోవు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో వాక్యము చెప్పబడుతుంది, సులువుగా మనిషి చేసిన పాపములు దేవునికిని మనకును అడ్డుగా ఉన్నవి పోవాలి అంటే ఒకటి చెయ్యాలి. ఏం చేయాలి? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని ప్రభువా నేను పాపిని, నేను ద్రోహిని, నేను అన్యాయము చేశాను, నేను అక్రమము చేశాను, ఓ నేను ఎంతో పాపిని, ఘోరమైన పాపిని అని ఏం చేయాలంట? ఒప్పుకోవాలంట. దాచిపెట్టుకుంటే పాపాలు పోవు. మనం ఇంకా ఏమి చేసినా కానీ పాపములు అనేటివి పోవు సుమి. అతిక్రమములను దాచిపెట్టుకుంటే వారు వర్ధిల్లరు. ఎప్పుడైతే ఆ అతిక్రమములను ఒప్పుకొని దేవుని ఎదుట విడిచిపెడతారో వారు మాత్రమే దేవుని కనికరాన్ని పొందుతారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. వారు దేవుని కనికరము పొందడమే కాకుండా దేవునికి మనకును ఉన్న అడ్డుగా ఉన్న ప్రతి పాపము అది దేవుడు తొలగించి ఆయనను చూసే కన్నులు నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను చూసే కన్నులు నీకు ఇస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది? యెషయా గ్రంథము 58:9 చదవండి. అవి ఒప్పుకున్నప్పుడు ఏం జరుగుతుంది? అతిక్రమములను దాచిపెట్టకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు నీవు పాపములు కడగబడతాయి. నీకు దేవునికి నీకు ఉన్న బండ తొలగిపోతుంది, పాపం అనే బండ. అప్పుడు నీవు ప్రభువా అని పిలవగా యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును. ప్రైజ్ ద లార్డ్. ఇవన్నీ ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు నీవు పిలిస్తే, నాయనా నేనున్నాను, నాయనా అమ్మా నేనున్నాను, భయపడకు అని దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. ఈ పాపములు అలాగే పెట్టుకొని నువ్వు ఎన్ని చేస్తే ప్రయోజనము చెప్పండి? గమనించండి. లైట్లన్నీ ఆఫ్ చేసి ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ కిటికీలన్నీ అలాగనే పెట్టేసి ఆ చిన్నగా వెళ్ళిపోయి మళ్ళీ డోర్ వేసేసి ఎలాగుంటుంది? చీకటిగా ఉంటుంది. చీకటిగా ఉంటుందేమో, చీకటిగా ఉంటుంది. ఆ చీకటిని పరక తీసుకొని దొబ్బితే పోతుందా? పరకతో తోస్తే పోతుందేమో. ఆ చీకటిని దుప్పటి తీసుకొని ఇదిలిస్తే పోతుందా? ఏం చేయాలి? ఓ కిటికీలు తెరవబడాలి, వాకిలి తెరవబడాలి, లైట్ వేయాలి. అప్పుడు వెలుగు ప్రసరించబడుతుంది. బయట నుండి సూర్యకిరణాల నుండి వచ్చిన ఆ యొక్క వెలుతురు కూడా ఆ ఇంటిలోనికి వచ్చినప్పుడు తేట తెల్లగా కనిపించబడుతుంది. కిటికీలు తెరవకుండా, వాకిలి తెరవకుండా, లైట్ స్విచ్ వేయకుండా, లైట్ దీపం వెలిగించకుండా చీకటి పోవాలంటే పోదు. దేవుని బిడ్డలారా, ఆ గదిలోని ఒక బల్బే
అంత వెలుతురిస్తే నీ దేహం అనే ఇంటికి ఏకంగా గొప్ప వెలుగైన క్రీస్తు నిన్ను ప్రేమించి ఆయన వెలుగు నీలోనికి ప్రసరింపజేస్తే నువ్వెంత ఎలుగుతావు చూడండి. ఎంత అద్భుతకరంగా వెలిగించబడతావు, ఎంత ఆశ్చర్యకరంగా వెలిగించబడతావు. అలా కాకుండా మన ఇష్ట ప్రకారము మనము వెలిగించుకుంటే మరలా ఆరిపోతాయి కదా. మనం వెలిగించుకున్న దీపాలు మరలా ఆరిపోతాయి. కానీ దేవుడు వెలిగించే దీపము నిరంతరము వెలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన లోకమునకు నేను వెలుగైనానన్నాడు. అది ఆరిపోయేది కాదు. రాత్రింబగళ్ళు, రాత్రి లేదు పగలు లేదు కదా. ఎప్పుడు తేదీప్యమానమైన వెలుగు చేత వెలిగించబడే ఆ దేవుడు, వెలుగుతున్న ఆ దేవుడు నీలోనికి వచ్చి నీ పాపమనే చీకటి తీసివేసి నిన్ను నిరంతరము వెలిగించడానికి ఆయన నీ యొద్దకు రావాలని చూస్తున్నాడు. ఆయన చెయ్యి చాచి ఉన్నాడు. నాయనా, నన్ను పిలిస్తే నేను వస్తాను, నీ పాపములు ఒప్పుకుంటే నేను కడిగి వేస్తాను. నువ్వు నాకు వెండి బంగారులు డబ్బులు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ధనధాన్యములు ఇవ్వాల్సిన అవసరం లేదు, బలులు అర్పణలు నాకు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు చేయవలసిన పని ఏమిటో తెలుసా? నీ పాపములు ఒప్పుకో. అతిక్రమములను దాచిపెట్టుకుంటే ఒప్పుకొనకుండా పాడైపోతావు, నాశనమైపోతావు, కృషించిపోతావు, కృంగిపోతావు, నిత్య నరకమునకు నీవు దిగజారిపోతావు. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ చావదు. అయితే వాటిని ఒప్పుకొని ఎవరైతే దేవుని సన్నిధిలో విడిచిపెడతారో వారు దేవుని కనికరాన్ని పొందుకుంటారు. దేవుని చూసే కన్నులు తెరవబడతాయి. అప్పుడు దేవుడు నీవు చేసే ప్రార్థన ఆలకిస్తాడు, నీ యొద్దకు వస్తాడు, నీ ప్రతి బాధల నుండి విడిపిస్తాడు, నీ ప్రతి కష్టాల నుండి దేవుడు కడతీరుస్తాడు. అయితే మనం ఏం చేయాలంట? మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో ఒకసారి చూద్దాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన ఎంతైనా నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా కడుగును, చెయ్యును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ఏం చేయాలంట? మన పాపములు మనము ఒప్పుకోవాలంట. ఈ పాపములు ఒప్పుకోకుండా ఎందుకు దేవుడు నన్ను చూడలేదు, ఎందుకు దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు, ఎందుకు దేవుడు నా కన్నీళ్లు తుడచలేదు, ఎందుకు దేవుడు నా బాధలు తొలగించలేదని నువ్వు ఎంత మొత్తుకున్నా ప్రయోజనం లేదు. నువ్వు చేయాల్సిన పని ఏంటంట? నువ్వు చేసిన పాపములు ఒప్పుకో, వాటిని విడిచిపెట్టు దేవుని సన్నిధిలో. అప్పుడు దేవుని కనికరాన్ని పొందుతావు. ఎలాగ ఒప్పుకోవాలంట? మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక మన సమస్త పాపముల నుండి ఆయన మనల్ని అనగా నిన్ను నన్ను అందరినీ పవిత్రునిగా చేస్తాడట, పవిత్రపరుస్తాడంట. ఎందుకంటే యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రపరచును. ఏ రక్తము? యేసు రక్తము. యేసు క్రీస్తు ప్రభువు వారు మన కొరకు కార్చిన కలువరి గిరిలోని పరిశుద్ధమైన రక్తము లోకములో ఉన్న ప్రతి పాపిని కడిగేదానికి ఆయన రక్తము ప్రతి క్షణము అందుబాటులో ఉన్నది. అయితే మనము పొందుకోవలసిన విధానం ఏమిటంటే యేసు ప్రభువా నేను పాపిని అని ఒప్పుకోవాలి. మనము ఒప్పుకోవాలి. ఒకవేళ ఒప్పుకోకుండా 8వ వచనం చదివితే చూడండి, మనం ఒప్పుకోకుండా మనము నేను పాపము లేని వాడను, నేను పాపము లేని దానని నీవు చెప్పుకొని ఎడల నిన్ను నీవే మోసపుచ్చుకుంటావు సుమీ. మనలో సత్యం ఉండదు. దేవుని బిడ్డలారా, మనలో సత్యం ఉండదు. నేను పాపము లేని వాడను, నేను పాపము లేని దానని నిన్ను నీవు అనుకుంటే, నిన్ను నీవు చెప్పుకుంటే నిన్ను నీవే మోసపుచ్చుకుంటావు. ఎవరో వచ్చి నిన్ను మోసపుచ్చే అవసరం లేదు. నిన్ను నీవే మోసపుచ్చుకోవటం బహు భయంకరమైన శాపము.
ఎవరైనను పురుషుడైనను స్త్రీ అయినను ఎవరైనను నేను పాపము లేనివాడనని నిన్ను నీవు అనుకొని ఎడల నీవు మోసపుచ్చుకుంటావు. అయితే మనకు చిన్న సులువుగా పాపములు కడిగేదానికి దేవుని యొక్క వాక్యము 9వ వచనం ఏం చెప్పబడింది? ఇది వరకు చదువుకున్నాం. మన పాపములను మనము ఒప్పుకోవాలి కదా. కొంతమంది పాపం ఏదో తప్పు చేశాలే క్షమించన్నట్లుగా, దేవుడా ఏదో పాపం చేశాడు క్షమించని ఏరే వాళ్ళు చెప్పుకోవడం కాదు. పాపము ఎవరికి వారే ఒప్పుకోవాలి. ఆమేన్. ఆకలేసినప్పుడు ఎవరి ఆకలి తీరాలంటే వారే కడుపు నిండా తినాలి, ఆకలి తీరుతుంది. నిద్ర వస్తుంది అనుకో, ఏం చేయాలి? నువ్వేం భయపడు మాకు, నేను నిద్రపోతానులే, నువ్వు అట్లే ఉండంటే వెనక నిద్రపోతుందేమ్మా కదా. మధ్యాహ్నం పడుకుంటే సాయంత్రం వరకు కూడా కదమ్మా, పొద్దున పడుకుంటే మధ్యాహ్నం వరకు కూడా, లేపేవాళ్ళు లేకుండా సాయంత్రం వరకు కూడా కదా. ఎవరి నిద్ర వాళ్ళది పోతుందా చెప్పండి? నేను చాలా బిజీగా ఉన్నాను, పని చేస్తున్నాను, సిస్టమ్ దగ్గర ఇది చేయకపోతే కనుక డ్యూటీకి చాలా ఇబ్బంది అవుతుంది, నాకు బాగా నిద్ర వస్తుంది, అయితే ఇది చేయాలి, ఇదిగో నువ్వు కాసేపు నిద్రపోపో అని భార్య అని అనగలడా భర్త? నేను డ్యూటీ చేయాలని అనగలడమ్మా? లేదు. ఎవరి నిద్ర వారికే, ఎవరి ఆహారము వారే తినాలి, ఎవరి ఆకలి వారే తీర్చుకోవాలి. అలాగనే ఎవరి పాపములు వారే ఒప్పుకోవాలి అని మన పాపములను మనము ఒప్పుకునే ఎడల ఆయన నీతిమంతుడు గనుక మన సమస్త పాపముల నుండి, సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రపరిచి ఆయన సన్నిధిని నిలుపుకొని అప్పుడు నీవు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన వింటాడు. ప్రభువా అని నువ్వు కేక వేసినప్పుడు నిన్ను చూస్తాడు. కష్టములో నీవు కన్నీళ్లు విడిచేటప్పుడు ఆయన వచ్చి తుడుస్తాడు. చూశారా? ఎవరైనా తమ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వారికి ఏదైనా చాక్లెట్లు కానీ బిస్కెట్లు కానీ ఇంకా రకరకాల ఏదైనా తీపించకుండా డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతే వెనకేం చేస్తారు? ఇమ్మంటే ఇవ్వనప్పుడు అడుగుతారు, నాకు రూపాయి స్కూల్కి వెళ్ళాలి, ఇప్పుడు లేదు మళ్ళీ ఇస్తాను. అలాగనే పెన్షన్లు షార్ప్నర్ తీసుకోవాలి 5 రూపాయలు ఇవ్వంటే వెనక ఇప్పుడు లేదు మళ్ళీ తెస్తానంటే వెనక నాకు ఇప్పుడే కావాలంటాడు. చెప్పితే ఇంటావా లేదా? ఎల్లో మళ్ళీ వచ్చి తీస్తానంటే వెనక అని అంటానే కింద పడి గిల 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 కొట్టుకొని ఏడుస్తానంటే ఇంకేం చేస్తారమ్మా? చేశాడు కదా విజయ్ ఎట్లాగా కదమ్మా. ఎంత అసలు చూడండి ఎంత మాట, పక్కన లేకపోయినా కానీ పక్కన బదులైన తెచ్చి కదా లేచి ఆ బిడ్డను లేపి ఆ డబ్బులు ఇచ్చి కళ్ళకు నీళ్లు తుడిచేసి ఆ దుమ్ము మట్టి తుడిచేసి నీకెంత కావాలి? రూపాయి చాక్లెట్లకు 5 రూపాయలు వీటికి కొనుక్కునేదానికి. కానీ ఇంకా ఏంటి? ఇదిగో 10 రూపాయలు ఇస్తున్నాను, ఇంకా పోయి జాగ్రత్తగా ఏడవకుండా పో అని అంటానన్నారా? మరి ఈ తండ్రికే ఈ తల్లికే ఇంత ప్రేమ బిడ్డల మీద ఉంటే మనము కన్నీటితో యథార్థమైన మనసుతో దేవుని ఎదుట ఒప్పుకొని ఏడ్చినప్పుడు దేవుడు మనల్ని చూడడా? దగ్గరికి రాడా? మన కన్నీళ్లు తుడవడా? మన అవసరము తీర్చడా అంటాను. ఆయన తీరుస్తాడు, ఆయన వస్తాడు, చూస్తాడు, కన్నీళ్లు తుడుస్తాడు, మన ప్రతి అవసరతను తీరుస్తాడు. అయితే మనం ఏం చేయాలి? మన పాపములను ఒప్పుకోవాలి. పాపము చాలా మోస్ట్ డేంజర్ అని ఇంత ఘోరమైన పాపమును ఎలాగ కడుక్కోవాలంటే నాకు సులువుగా దేవుని ఎదుటకు వచ్చి ఒప్పుకుంటే సార్, నువ్వు ఎంత ఘోర పాపివైనా నీ ప్రతి పాపం నుండి క్షమించేదానికి ఆయన ఇష్టముగా ఉన్నాడు. హిజ్కియాకు మరణ రోగం వచ్చింది కదా. 38వ అధ్యాయములో మొదటి వచనములో
యెషయా గ్రంథము 38వ అధ్యాయం మొదటి వచనములో మనం ఒకసారి చూసి ముగింపులోనికి వద్దాము. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా గారు అతని యొద్దకు వచ్చి హిజ్కియా యొద్దకు వచ్చి, హిజ్కియా, నీవు చచ్చిపోబోతున్నావు, నీవు బ్రతకవు గనుక నీ ఇంటిని చక్క పెట్టుకునమని యెహోవా సెలవిచ్చి ఉన్నాడని చెప్పి యెషయా గారు అలాగ వెళ్ళిపోతున్నారు. ఏం చేశాడు అప్పుడు? ఏం చేశాడమ్మా? ఎందుకు మరణ రోగం వచ్చింది? ఎందుకు మరణము సమీపించింది? నేను రాజును కదా, రాజ్యాన్ని ఏలాలి కదా, నేను బలశూరుని కదా, మరి నేను చనిపోతే ఎట్లాగా? ఎందుకు ఇలాగ చావు వచ్చిందంటే నాకు ఏం చేశాడు? దాని చావును పోగొట్టుకోవాలంటే, ఆ చావుకు కారణమైన రోగము రాజు పుండును తన వీపు మీద ఉందంటే దాన్ని పోగొట్టుకోవాలంటే అది ఎందుకు వచ్చింది? చంపేదానికి వచ్చింది. మరి ఆ చంపేది ఏది? అది పాపమే కదా. ఆ పాపము మరి పోవాలంటే ఏం చేయాలి? హిజ్కియా ఏం చేశాడు? తక్షణమే యెషయా గారు చెప్పి అలాగ మొహం తిప్పుకొని అలాగ వెళ్తుండగా తక్షణమే ఏం చేశాడు? గోడ వైపు మరలుకొని గోడని ఏడ్చాడేమో పాపం కదా. ఏమని ఏడ్చాడు చూడండి, ఏమని ఏడ్చాడు. అతడు వెనకమ్మడే వెంటనే యెషయా గారు చెప్పి అలాగ, ప్రవక్త చెప్పి అలాగా అటు తిరగగానే వెంటనే ఇది పాపం వలననే వచ్చింది నాకు ఈ మరణము, ఈ రోగం అని చెప్పేసి ఈ గోడ వైపు మరలుకొని యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధి నేను ఎలాగ నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎలాగ జరిగించుతునో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. హిజ్కియా కన్నీళ్లు విడిచి యెహోవాకు ప్రార్థించగా దేవుడు ఏం చేశాడు? ఇంకా దేవుడు ఏం చేశాడు? విడిచిపెట్టాడా? జ్ఞాపకం చేయాలి దేవునికి. నేను పాపినైతే నా పాపాలు క్షమించు ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో. నేను నీ దృష్టికి ఎంత యథార్థముగా ఉన్నానో, ఎంత చక్కగా నేను జరిగించాను నీ సన్నిధిని, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నన్ను బట్టి కాకపోయినా నా యథార్థతను బట్టి జ్ఞాపకం చేసుకో ప్రభు అని ఆయన కన్నీళ్లు విడుస్తూ ఉండగా 5వ వచనం 6వ వచనం ఒకసారి చదువుకుందాము. యెహోవా మరలా యెషయా గారికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిస్తా ఉన్నాడు. యెషయా, నా ప్రవక్త, నీవు తిరుగు త్వరగా. ఎక్కడా? నువ్వు హిజ్కియా దగ్గరికి వెళ్ళిపో అని అంటుంటే వెనక హిజ్కియా దగ్గరికి వెళ్ళిపోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూసి తిని. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. దేవుడు మాట్లాడుతున్నాడు యెషయా గారితో. ఇదిగో హిజ్కియాతో చెప్పు, హిజ్కియా, నీవు కన్నీళ్లు విడుచుట నా దేవుడు చూశాడు, నీ ప్రార్థన దేవుడు అంగీకరించాడు గనుక నీవు ఇప్పుడు చచ్చిపో, 15 సంవత్సరాలు నువ్వు బ్రతకబోతున్నావు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ఇంకా నువ్వు చనిపోవు. కారణం ఏంటో తెలుసా? నీవు కన్నీళ్లు విడిచావు, నీ యథార్థత ఏమిటో దేవునికి తెలియజేశావు, నీ పాపములు ఒప్పుకున్నా విడిచిపెట్టావు. ఇదిగో దేవుడు నీ కన్నీటిని చూశాడు, నిన్ను చూశాడు, నీ కన్నీటిని తుడిచాడు. నీ కన్నీటిని తుడిచేదానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు చచ్చిపోతా ఉంటున్నావు కదా, ఇంకా చావవు. 15 సంవత్సరాలు నువ్వు బ్రతకబోతున్నావు కదా. మనమైతే ఒక మాట,
నువ్వు అలాగ చెప్పేసి తొందరగా మనం చెప్పేసి అలాగ ఉండగానే ఇదిగో మరలా ఇలాగ అప్పుడే చెప్పమన్నావు, మళ్ళీ ఇప్పుడు ఇలాగ చెప్పమంటాను, నన్ను అవమానం చేస్తున్నావు కదన్నట్టు. ఏమిటి ఇప్పుడు యెషయా గారు ఏమనాలి? చెప్పాడు, నువ్వు చచ్చిపోతావు, నువ్వు ఇంటిని జాగ్రత్తగా చూసుకొని సర్దుకో, సరిచేసుకున్నాడు. మరి ఇంకా అతను చచ్చిపోతేనే ఇతనికి చెప్పిన మాటకు, నేను చెప్పిన మాటకు వాల్యూ ఉంటుంది కదా అని తను అనుకోవచ్చు కదా. దేవుడు చెప్తాను మళ్ళీ ఏం చేశాడు? మరలా ఎన్నుకోమంటానే, నన్ను అవమానం చేసేదానికి తయారైనావు ప్రభా. ఇప్పుడు చెప్పాను కదా, నన్ను చచ్చిపోవాలి, నేనేంటో చూడాలంటే వెనక నీ పక్షాన వెళ్ళిపోయినోని మరలా అతను బ్రతికిస్తా ఉన్నావు అంటే ఏం చేయాలి నాయనా కదా? ఏం చేయాలి? అతడు కన్నీళ్లు విడిచాడు, నా సన్నిధిని ప్రార్థన చేశాడు. తనను బట్టి కాకపోయినా తాను యథార్థమైన రీతిలో బ్రతికాడు కదా, అవి జ్ఞాపకం చేసుకొని వచ్చి నాకు అతనికి అడ్డు పెట్టాడు. ఏం చేయాలి? ఎల్లు కదా. 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించానని కారణము దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడవాలి. గమనించండి, నీతి, యథార్థత, నమ్మకత్వము, మంచి పనులు మరణానికి అడ్డుపడతాయి కదా. మరణానికి అడ్డుపడింది ఇక్కడ హిజ్కియాకు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఇంక 15 సంవత్సరాలు నీకు ఆయుష్ పొడిగిస్తున్నానని చెప్పాడు. ఎంత గొప్పవాడు దేవుడు. కారణం ఏంటి? అతను తక్షణమే వెనక్కి తిరగకపోతే, గొడవ వైపు మరలుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోతే, ఓయ్ ఇట్రా, నన్నే బెదిరించిపోతా ఉన్నావు అని యెషయా గారిని అనొచ్చు కదా. ఏమనుకుంటున్నావు నువ్వు? దీనికి ఏదైనా ఇరుగుడు ఉంటే ఏదైనా చెప్పిపోవాలి, కానీ చచ్చిపోతావు, జాగ్రత్త చూసుకొని పోతా ఉన్నావు, ఏమనుకుంటున్నాను అని అనొచ్చు. కానీ అతడు భయపడ్డాడు. దేవుని యొక్క శావకుడు చెప్పిన మాట దేవుడు రూఢిపరుస్తాడు కనుక, ఇదిగో తక్షణమే నేను సరిచేసుకోవాలి, లేకపోతే మరణమే శరణమని గ్రహించి వెనక్కి మరలాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ సహోదరి సహోదరులారా, దేవుడు ఈ రాత్రికాల సమయంలో నిన్ను ప్రేమించి నిన్ను హెచ్చరిస్తున్నాడు. నిన్ను జాగ్రత్తగా గ్రహించమని ఆయన వైపు మరలమని తెలియజేస్తున్నాడు. నన్ను హెచ్చరిస్తున్నారా? నన్ను భయపడిస్తున్నారా? నన్నే భయానికి గురి చేస్తున్నారా? నేనంటే ఏమనుకున్నావు, చూసుకుందాం పో అని అనుకుంటే తప్పదు మరణం, తప్పదు శాపం. ఆ పాపం అంత బహుభయంకరముగా తీసుకొని వస్తుంది. గనుక మన అతిక్రమములను దాచిపెట్టకుండా ఒప్పుకుందాము, దేవుని కనికరాన్ని పొందుదాం. అప్పుడు దేవుడు నిన్ను చూస్తాడు. హిజ్కియా యథార్థమైన ప్రార్థన చేసినప్పుడు, కన్నీళ్ళు విడిచినప్పుడు దేవుడు చూడలేదా? అలాగ నీవు కూడా చేస్తే కనుక ప్రార్థన నిన్నెందుకు చూడడు? నీవు అడిగితే దేవుడు నీ ప్రార్థన ఎందుకు వినడు? నీవు కన్నీళ్ళు విడిస్తే ఎందుకు నీ కన్నీటిని తుడబడు? నీ మీదకు వచ్చిన ఆ గొప్ప ప్రమాదాన్ని ఎందుకు తీసివేయుడు? నిన్ను రక్షింపనేరకయుండినట్లు ఆయన హస్తము కురచగా లేదు, ఆయన చాచున్నాడు. నువ్వు చేసే ప్రార్థనకు ఆయన వినలేక ఉండినట్లుగా ఆయన చెవులే మందము కాలేదు. నువ్వు చాలా జాగ్రత్తగా ప్రార్థన చేసుకోవాలి. నన్ను చూడు ప్రభు అనేది కాదు. నిన్ను చూడాలంటే కనుక నీకును ఆయనకును పాపములు అడ్డుగా ఉన్నాయి గనుక, ప్రభా నేను పాపిని, నా పాపాలు క్షమించండి, నా పాపాలు కడగండి, నన్ను పవిత్రపరచండి, నిన్ను చూడాలి ప్రభా, నీతో ఆనందించాలి ప్రభా అని ఎవరైతే కోరుకుంటారో వారు మాత్రమే దేవుని కనికరాన్ని పొందుకొని దేవుని చూడగలరు, దేవుని యొక్క సహాయాన్ని పొందగలరు. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా సరే నీకు సహాయం చేయకుండా ఆయన చెయ్యి ఏదో వెనక్కి లాక్కోలేదు. మీరు ఫలించి అభివృద్ధి పొందమని దేవుడు చేయి చాపాడు. మీరు విస్తరించండి అని దేవుడు చేయి చాచాడు. భూమిని నిండించండి అని దేవుడు చేయి చాచాడు. మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు.
మీరు వెళ్ళండి అన్నాడు, నా యొద్దకు రండి అంటున్నాడు. మీ ప్రతి పాపము నుండి నేను తీసివేస్తాను, మీరు ఒప్పుకొని ప్రార్థన చేసుకోండి అంటున్నాడు. కాబట్టి అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువారు దేవుని కనికరాన్ని పొందుతారు. కనుక ప్రభువా, నీ కనికరము నేను పొందుకోవాలి, అట్టి కృపను నాకు అనుగ్రహింప చేయండి. ఇదిగో నేను ఎందుకు ఇదివరకు నన్ను ఎందుకు దేవుడు చూడలేదు, ఎందుకు నా ప్రార్థన ఆలకించలేదు అని నేను అనుకునేదాన్ని ఈరోజు ఎందుకో నాతో తెలియచేసావు, నాకు బట్టబయలు చేసావు. నా పాపములు ఇప్పుడే ఒప్పుకుంటున్నాను, నీకు నాకు అడ్డుగా ఉన్న పాపములు ఒప్పుకుంటున్నాను, తీసివేయి ప్రభువా, నన్ను కనికరించి నన్ను చూడు, నీ సహాయం నాకు దయచేయి ప్రభువా అని ఆశ కలిగినట్లయితే ఇప్పుడే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు ప్రార్థన చేసుకోవాలి, ఎవరికి వారు ప్రార్థన చేసుకోవాలి, ఎవరికి వారు అందరూ కూడా ప్రార్థన చేసుకోవాలి. ఎవరు మౌనముగా ఉండకూడదు. ఒప్పుకో. అతిక్రమములను ఒప్పుకొనకుండా వాటి దాచిపెట్టుకుంటే నువ్వు వర్ధిల్లావు, నీ పాపములు కడగబడవు, నువ్వు దేవుని చూడలేవు, దేవుని యొక్క సహాయము పొందలేవు. అందుకే ఈ రాత్రికాల సమయంలో నీ రహస్య పాపమేమైనది, నువ్వు తెలుసో తెలియక చేసిన పాపమేమైనది, అన్నిటినీ కూడా జన్మ పాపము కర్మ పాపముతో సహితము నీ ప్రతి పాపము నుండి ఆయన కడిగేదానికి ఆయన పరిశుద్ధమైన రక్తము చిందించబడి దారులుగా కారుతున్నది. ప్రభువా, నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించండి, నీ రక్తముతో నన్ను కడగండి. నిన్ను చూడకుండా నా పాపములు నీకును నాకును అడ్డుగా ఉన్నాయి ప్రభువా. నేను ఎంత ప్రార్థన చేస్తే నా ప్రార్థన నీ యొద్దకు చేరుతుంది, నేను ఎంత కన్నీళ్లు విడిస్తే నా కన్నీళ్లు నువ్వు తుడవగలవు. నా పాపమును కడగండి, నా పాపములను కడగండి. దేవుని బిడ్డలారా, నువ్వెంత ఘోర పాపివైనా నీ ప్రతి పాపం నుండి ఆయన కడిగేదానికి సిద్ధ మనసుగా నిన్ను రక్షించేదానికి ఆయన చెయ్యి చాచి ఉన్నాడు. నిన్ను రక్షించేదానికి ఆయన చెయ్యి చాచి ఉన్నాడు. నీవు చేస్తున్న ఆ ప్రార్థన ఆయన వింటూ ఉన్నాడు. ప్రభువా, నన్ను కనికరించు, నా పాపములు క్షమించు. హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు, కన్నీళ్లు విడిచినప్పుడు, ఒప్పుకున్నప్పుడు తండ్రి తనను చూశావు, తన కన్నీటిని తుడిచావు, మరణకరమైన రోగమును బాగు చేశావు. అంతేకాక 15 సంవత్సరాలు ఆయుష్ మీరు పొడిగించారు. ఈరోజు నేను కూడా నీ సన్నిధిలో యథార్థముగా ప్రార్థన చేసుకుంటున్నాను. సహాయం చేయని నువ్వు కోరుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందా. దయగలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు ప్రభువా, నీకు వందనాలు. ఈరోజు తండ్రి, దేవుడు ఎందుకు నన్ను చూడకుండా ఉన్నాడు, దేవుడు ఎందుకు నా ప్రార్థన ఆలకించకుండా ఉన్నాడు, దేవుడు ఎందుకు నా కన్నీళ్లు తుడవకుండా ఉన్నాడని నేను మనోవేదనతో నీ మీద బాధతో అలిగిపోయి ఇంకా నీకు దూరముగా వెళ్ళిపోయాను గ్రహించలేక ఈరోజు నా మనోనేత్రములు వెలిగించావు. ఈ లోకాశలలో, ఈ లోక కోరికలలో, ఈ లోక తలంపులలో, ఈ లోక ప్రేమతో నీ నుండి తండ్రి నింట నుండి తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయి పాపములో పడిపోయినట్లుగా నేను కూడా అనేకమైన విషయాల్లో పడిపోయాను ప్రభువా. అయితే ఆ కుమారుడు బుద్ధి తెచ్చుకొని తండ్రి యొద్దకు వచ్చి క్షమించమన్నప్పుడు మీరు క్షమించారు. ఆ కుమారుని కన్నీళ్లు తుడిచారు, హెచ్చించారు. ఈరోజు మేము కూడా తప్పిపోయిన కుమారుని పరిస్థితిలో ఉన్నట్లయితే మేము ఒప్పుకుంటున్నాం ప్రభువా, మేము పాపులము, మా పాపాన్ని తీసివేయండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరి పాపాలు తీసివేయండి. ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్న వారు ఎవరైతే కూడా వారు ప్రార్థన చేసుకునే ప్రభువా, నా పాపాలు కూడా తీసివేయండి. ఈ పాపాలు నాకు నెమ్మది లేకుండా చేస్తున్నాయి, ఈ పాపాలు నాకు సమాధానం లేకుండా చేస్తున్నాయి, ఈ పాపాలు నాకు సంతోషము లేకుండా చేస్తున్నాయి, ఈ పాపములు నిన్ను చూడకుండా
చేస్తున్నాయి ప్రభా. నీ సహాయము పొందుకోకుండా చేస్తున్నాయి ప్రభా. నా పాపములు కడిగివేయని ఎవరైతే ఆశ కలిగి నాయన ఒప్పుకుంటున్నారో వారి ప్రతి ప్రార్థనలకు మీరు జవాబు దయచేసినందుకు, మా ప్రతి ప్రార్థనకు మీరు జవాబు దయచేసినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకొనమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసమును మనకును మనవలే ప్రార్థిస్తున్న సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడును సదా తోడై నిత్యం నడిపించును గాక. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.